అందరికీ నమస్కారం. ఈరోజు మనం దేవాలయాలు కోటల దారుల్లో కాదు, రాళ్ల మీద చెక్కిన ప్రమేయాల దారిలో నడుద్దాం. ఇదే బాదామి వాతాపి చాళుక్యుల రాజధాని. ఇక్కడి శాసనాలు మనకి రాజుల విజయాలు, దానాలు, కవిత్వం, ఎన్నో కథలు తెలుపుతాయి. ఈ ఇన్స్క్రిప్షన్స్ శాసనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బాదామి యొక్క కేవ్ టెంపుల్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే పైన నోటిఫికేషన్లో వీడియో ఉంది, టచ్ చేసి చూసేయండి. ఇంకా బాదామి యొక్క కోటల గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చూసేయండి. ఈ మెట్లదారిలో చూస్తే చిన్న చిన్న విగ్రహాలు, చిట్టి చిట్టి శాసనాలు రాళ్లలో మెరుస్తూ ఉంటాయి. చూసే కళ ఉంటే చాలు, చరిత్ర మీకు కనిపిస్తుంది. మ్యూజియం దగ్గర ఉన్న ఈశాన్య రాయిపైన శక సంవత్సరం అనే పదాన్ని మొదటిసారి ప్రస్తావించిన శాసనం ఉంది. చాళుక్యులు శక సంవత్సరం అని సంవత్సరాల యొక్క కాలాలను కొలుస్తారు. ఈ శాసనం 465వ శకంలోది, అంటే 543వ సంవత్సరం కామన్ ఎరాది. ఇక్కడే పక్కన బండపై పల్లవ గ్రంథాలో 1వ నరసింహవర్మన్ యొక్క విజయాన్ని 642వ కామన్ ఎరా సంవత్సరంలో జరిగిందని చెక్కబడింది. ఇకపోతే పులకేశి 2వ పులకేశి యొక్క యుద్ధం ఇక్కడే ముగిసిందని తెలుపుతుంది. ఇకపోతే అత్యంత కీలకమైన శాసనం కప్పే ఆరబట్ట శాసనం. కప్పే ఆరబట్ట ఒక గొప్ప యోధుడు. అగస్త్య సరస్సుకి ఈశాన్య మూలలో ఉన్న కొండ చర్యపై నేల నుంచి 10 నుండి 15 అడుగుల ఎత్తులో ఈ శాసనం కన్నడ లిపిలో ఉంటుంది. ఇందులో 5 పద్యాలు, 10 పంక్తులు, ఇంకా సంస్కృత శ్లోకం ఉంటుంది. ఈ పద్యాలు త్రిపది ఛందస్సులో ఉంటాయి. ఈ శాసనం మనల్ని క్రీస్తు శకం 700 సంవత్సరం దాకా తీసుకువెళ్తుంది. పద్యాల్లో మొదటి పద్యం శిష్టజన ప్రియుడు, కష్టజన వర్జితుడు, కలియుగంలో విపరీత పురుషుడు అని వర్ణించారు. 2వ పద్యంలో ఇది సంస్కృతంలో ఉంది. వీరమరణ మహిమ, అపకీర్తి లజ్జ గురించి తెలిపారు. ఇకపోతే 3వ పద్యంలో మంచివారికి మంచి, మాధుర్యానికి మాధుర్యం, క్రూరులకు క్రూరం, విష్ణువు లాంటి గొప్పవాడే అనే భావ వ్యక్తీకరణ కన్నడ త్రిపది ఛందస్సులో ఉంది. 4వ పద్యంలో సత్కర్మ దుష్కర్మ ఫలితాలు, పూర్వకృతం అంటే పూర్వకర్మ తప్పదు అనే సందేశం ఉంది. 5వ పద్యంలో సింహాన్ని బంధించడం, శత్రువులకు నాశనం, ఇది అనివార్య పరిణామం అని ఉంది. ఈ కప్పే ఆరబట్ట ఒక యోధుడే కాదు, ఆది కన్నడ కవిత్వంకి ప్రత్యక్ష సాక్షి. ఇక తదుపరి శాసనాలు చూద్దాం. దక్షిణ కోట రణమండల గుహ శాసనాలు. దక్షిణ కోటపైకి వస్తే 3వ గుహలో క్రీస్తు శకం 1543వ సంవత్సరంలో విజయనగర సదాశివరాయ బురుజు నిర్మాణం గురించి ఉంది. అదే గుహలో మంగళేశుడి శాసన ప్రస్తావన కూడా ఉంది. 1వ గుహ రాయిపైన 6వ శతాబ్దపు అతి పురాతనమైన కానీ దెబ్బతిన్న అక్షరాలు మనల్ని మొదటి దశ చాళుక్యుల కాలానికి తీసుకుని వెళ్తాయి. ఇకపోతే భూతనాథ సముదాయం. సరస్సుకి తూర్పు వైపున భూతనాథ ఆలయాల దగ్గర ప్రధాన గుడి ఉత్తర గోడపై 9 నుంచి 10వ శతాబ్దపు భూదాన శాసనం ఉంటుంది. ఇందులో శ్రీధర భూతేశ్వరునికి భూదానం చేసినట్లు ఉంటుంది. 8వ శతాబ్దపు రికార్డులో శ్రీ పైగర శ్రీధర భూతేశ్వర అనే పేరు ప్రసిద్ధి. ముందు భాగంలో కరియమ్మ స్థానద దివిగే అనే మరో రికార్డు ఉంటుంది. ఇకపోతే మలేగిత్తి శివాలయ. ఇక్కడ అద్భుతమైన ఎత్తురాయపైన ఉన్న దేవాలయంలో ఒక మంటప స్తంభంపై కృష్ణప్ప నాయక విజయనగర సదాశివరాయ కాలంలో బురుజు కట్టడాన్ని చెబుతుంది. ప్రవేశ ఎడమవైపు 8వ శతాబ్దపు రికార్డు ఆర్య మించుపాధ్యాయ నిర్మించినట్టు శాసనం తెలుపుతోంది. తదుపరి సిగ్లఫడి గుహ మహాకోట స్తంభం. బాదామికి 3 కిలోమీటర్ల దూరంలో సిగ్లఫడి సహజ గుహలో ఎర్రటి రాయిపై తెల్లటి అక్షరాలతో 5 నుండి 6వ శతాబ్దాలలో వేసిన శాసనం ఉంది. మహాకోట స్తంభం ఇది బాదామి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది క్రీస్తు శకం 602వ సంవత్సరానికి చెందినది. ఇందులో రఘువంశ ప్రస్తావన ఉంది. వారు 10 గ్రామాలను దానం చేసినట్లు ఈ శాసనం తెలుపుతోంది. ఈ ధర్మ జయస్తంభం ఇప్పుడు విజయపుర మ్యూజియంలో ఉంది. మీరు కాళిదాసు అనే పేరైతే వినే ఉంటారు. సుశాంత్ నటించిన సినిమా కాదు, కవి గురించి. బాదామికి కొద్ది దూరంలో ఐహోలే అని ఉంటుంది. ఇక్కడ క్రీస్తు శకం 634వ సంవత్సరంలో వేసిన శాసనం కాళిదాస భారవి ప్రస్తావనలతో ప్రసిద్ధం. మహాభారత యుద్ధ తేదీ లెక్కలు కూడా ఇందులో ఉన్నాయి. బాహుబలి మూవీలో శాసనాల గ్రంథం తెప్పించాలన్నా ఆ శాసనాలను భద్రపరచాలి.
అలా ఆ శాసనాలను భద్రపరిచింది బాదామి మ్యూజియం. ఈ రాళ్ల మాటలన్నింటినీ నేటికి చేరవేసింది బాదామి పురావస్తు శాఖ సంగ్రహాలయమే. 1982లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో 181 పురావస్తువులు, శాసనాలు, శిల్పాలు, అలంకార శిలాఖండాలు మరియు ప్రత్యేక ఎపిగ్రఫీ సెక్షన్లు ఉన్నాయి. ఈ మ్యూజియం గురించి మరొక వీడియో చేస్తున్నాను, ఇక్కడ చూసేయండి. రాజ్యాల దేశాల నుండి కవిత్వపు పంక్తుల దాకా బాదామి శాసనాలు రాళ్లల్లో బంధించిన ఒక జీవిత చరిత్ర. ఇవి చూశాక బాదామి మీకు కేవలం దర్శన స్థలం కాదు, చదివే స్థలం కూడా అవుతుంది. ఇలాంటి చరిత్ర యాత్రలు మరిన్ని కావాలంటే ఫిజికల్ వ్యూని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు, సలహాల కోసం మేము ఎదురు చూస్తున్నాము. దయచేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చరిత్ర గురించి ఆసక్తికరంగా ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సరే మరి, కలుద్దాం తదుపరి వీడియోలో.